హలో అండి, అందరికీ హాయ్. వ్యూయర్స్ అండ్ సబ్స్క్రైబర్స్కి హ్యాపీ ఇండిపెండెన్స్ డే. అండ్ ఈరోజు మనం రీడింగ్లో అసలు మీ పర్సన్ ప్రజెంట్ ఎలా ఫీల్ అవుతున్నారు మీరు సపరేట్గా ఉన్నప్పుడు అనేది చూద్దాం. ఇక్కడ నేను చేసేది జనరల్, కలెక్టివ్ అండ్ టైమ్లెస్ రీడింగ్. ఈ రీడింగ్ మీరు ఎవరి కోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు. అండ్ ఈ రీడింగ్ మీ దగ్గరికి చేరే టైంకి మీకున్న సిచ్యువేషన్కి ఈ రీడింగ్ రెజొనేట్ అవుతుంది. రెజొనేట్ అయిన పాయింట్స్ తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. ఓకే, ఇక్కడ ప్రజెంట్ మీ పర్సన్ చాలా కొంచెం హ్యాపీగానే కనిపిస్తున్నారు ఈరోజు ఎనర్జీస్ తీసుకుంటే. ఎందుకు అని అంటే ఏదో విష్ ఫుల్ఫిల్మెంట్ అవ్వబోతుంది అని మీ పర్సన్కి తెలుస్తుంది. సిక్స్త్ సెన్స్ చెప్తుంది మీ పర్సన్కి. అంటే తను ఏదైతే కోరుకుంటున్నారో అది సక్సెస్ అవ్వబోతుంది అని ఏదో సిగ్నల్స్ ద్వారా తెలుసుకున్నారు. మేబీ ఎవరో చెప్పి ఉండొచ్చు, లేదా డ్రీమ్స్లో చూసి ఉండొచ్చు. సో అలా మీతో రిలేషన్ ఏదైతే ఉందో అది సక్సెస్ అవ్వబోతుంది అని కన్ఫర్మ్ అయింది మీ పర్సన్కి మైండ్లో. సో ఇప్పుడు ఎలా మీ దగ్గరికి అప్రోచ్ అవ్వాలి అనేది ప్లానింగ్లో ఉన్నారు. ఓకే, బట్ ఎనీహౌ మీరు కూడా ఇదే ప్లాన్లో ఉన్నారు. అంటే మీ పర్సన్ని మీరు ఎలా అప్రోచ్ అవ్వాలి, అసలు మీ పర్సన్ ముందు వస్తారా లేదా మీరే మీ పర్సన్ని కలవాలా, మీ పర్సన్కి మీరే మెసేజ్ ఆర్ కాల్స్ చేయాలా ఏంటి అన్న డైలమాలో మీరున్నారు ప్రజెంట్. సో ఓకే, మీ పర్సనే వస్తారు. ఫస్ట్ అప్రోచ్ మీ పర్సనే చేస్తారు. అండ్ విదిన్ 3 to 4 weeks మీకు తప్పకుండా కాల్స్ ఆర్ మెసేజెస్ వస్తాయి. అండ్ ఎవరైతే ఈ కమ్యూనికేషన్ కోసం అండ్ ఈ బాండింగ్ కోసం ఆర్ మ్యారేజ్ అండ్ రీయూనియన్ ఇలాంటి వాటి కోసం రెమెడీస్ చేస్తున్నారో వాళ్ళు నమ్మకంతో చేయండి. ఆ రెమెడీస్ ఎప్పుడు కూడా మీరు నమ్మకంతో చేస్తేనే అవి వర్కౌట్ అవుతాయి. లేదు అని అంటే టైం వేస్ట్ మీకు. ఓకే, ఏదో ఇలా చేయమన్నారు, ఇలా చేసాం, అయిపోయింది, ఏమీ యూజ్ఫుల్గా అనిపించలేదు మాకు అని అంటే అది మీ తప్పే అవుతుంది. ఎందుకంటే మీరు నమ్మకం లేకుండా చేశారు. అంటే అది కూడా ఏదో ఒక పని అన్నట్టుగా చేసుకున్నట్టున్నారు. అందుకే మీకు వర్కౌట్ అవ్వవు. చాలామంది నా దగ్గరికి వచ్చి చెప్తుంటారు, ఎక్కడో రెమెడీస్ తీసుకున్నాం, మాకు పని చేయలేదు, కొత్త రెమెడీస్ ఇవ్వండి, అది ఇది అంటూ ఉంటారు. కానీ ఎక్కడ రెమెడీస్ తీసుకున్నా మీరు పని చేస్తాయి. ఎలా అంటే మీరు నమ్మకంతో చేయాలి, ఇంటెన్షనల్లీ చేయాలి. అవి లేదు అని అనుకుంటే అవి పని చేయవు. ఎక్కడ తీసుకున్నా మీరు రెమెడీస్ పని చేయవు. ఓకే, సో ఇక్కడ రెమెడీస్ చేస్తున్నారు, ఇక్కడ మీరు చేస్తున్నారు అండ్ మేనిఫెస్ట్ కూడా చేస్తున్నారు. అక్కడ మీ పర్సన్ అయితే చాలా స్ట్రాంగ్ మేనిఫెస్టేషన్ చేస్తున్నారు. అంటే ఒక స్ట్రాంగ్ ఇంటెన్షన్తో ఉన్నారు మీ పర్సన్. ఏంటి అని అంటే మీతో రిలేషన్ ఏదైతే ఉంటుందో ఆ రిలేషన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలి. నెక్స్ట్ లెవెల్ టు నెక్స్ట్ లెవెల్ అంటే ప్రజెంట్ ఉన్న రిలేషన్ని మ్యారేజ్ వరకు తీసుకెళ్ళాలి. మ్యారేజ్ నుంచి తర్వాత లైఫ్ లాంగ్ ఏ గొడవలు రాకుండా ఉండే రిలేషన్షిప్కి తీసుకెళ్ళాలి. ఆ రేంజ్లో ఉండాలి లైఫ్ అనేది ప్లాన్ చేసుకుంటున్నారు. సో ఇదే డ్రీమ్స్ చూస్తూ ఉంటారు డే అండ్ నైట్ మీ పర్సన్. సో అదొక స్ట్రాంగ్ మేనిఫెస్టేషన్లా అయిపోయి అది తప్పకుండా వర్కౌట్ అవుతుంది. యూనివర్స్ కూడా రిసీవ్ చేసుకుంటుంది. మీ పర్సన్ చేసే మేనిఫెస్టేషన్ ఏదైతే ఉందో అది యూనివర్స్ కూడా రిసీవ్ చేసుకుంటుంది. ఓకే, అండ్ ఇక్కడ మీ పర్సన్ కొన్ని ప్రాబ్లమ్స్లో అయితే ఉన్నారు. ఫైనాన్షియల్గా ఒక హ్యూజ్ పేమెంట్ ఏదో క్లియర్ చేయాల్సి ఉంది మీ పర్సన్కి. అదే చాలా హెడేక్ కింద తయారైంది మీ పర్సన్కి. డే అండ్ నైట్ వాళ్ళు కాల్స్ చేయటం, ఎప్పుడు ఇస్తారు మా అమౌంట్ అని అడగటం, బ్యాంక్ నుంచి అవి నోటీసులు రావడం అలాంటివి జరుగుతూ ఉన్నాయి. సో ఆ టెన్షన్లో ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నారు. సో మీ పర్సన్కున్న మెయిన్ ప్రాబ్లం ఏంటి అని అంటే అది ఇప్పుడు ప్రజెంట్. ఓకే, థర్డ్ పార్టీతో ఎవరైతే డీల్ చేస్తున్నారో థర్డ్ పార్టీ కూడా ఈ ఫైనాన్షియల్ ప్రాబ్లంలో ఇన్వాల్వ్ అయి ఉన్నట్టు కనిపిస్తుంది ఇక్కడైతే. ఇక్కడ మీ ఎనర్జీస్ తీసుకుంటే మీరు ఈక్వల్ గివ్ అండ్ టేక్
కావాలి అని ప్రే చేస్తున్నారు. మీ పర్సన్ మారిపోవాలి టోటల్గా, ముందులా ఉండకూడదు, ఎమోషనల్లీ అవైలబుల్ ఉండాలి, సపోర్టింగ్గా ఉండాలి, అండర్స్టాండింగ్గా ఉండాలి, టైం ఎక్కువ స్పెండ్ చేయాలి మీతో అని మీరు డైలీ గాడ్ని కూడా అడుగుతున్నారు. మీరు సేమ్ సేమ్ థింగ్ మీ పర్సన్ కూడా గాడ్ని అడుగుతున్నారు. గాడ్ని ఏమని ప్రే చేస్తున్నారంటే ఏం ప్రే చేస్తున్నారంటే మీ పర్సన్ లైఫ్ పార్ట్నర్ అంటూ ఉంటే తన లైఫ్లో మీరే అయి ఉండాలి అని మీ పర్సన్ ప్రే చేస్తున్నారు. సో ఇది మాత్రం 100% ట్రూ. ఓకే, మీ పర్సన్ ఎప్పుడు ఇక్కడ వేరే వాళ్ళని ఇంకా అక్కడ ఆ ప్లేస్లో ఉంచాలని అనుకోవట్లేదు. ఎందుకంటే ఎంతమందిని చూసినా కూడా మీ పర్సన్ మీతో కంపేర్ చేసి చూసుకుంటే మిగతా వాళ్ళందరూ మీ ముందు వేస్ట్. ఓకే, మీరు ఒక ఎంప్రెస్, హై ప్రీస్టెస్, క్వీన్ ఆఫ్ వాండ్స్ ఇలాంటి ఎనర్జీస్లో ఉన్నారు మీరు. అంటే చాలా అబండెన్స్ ఉంది, మెచ్యూరిటీ, మైండ్ మెచ్యూరిటీ ఉంది, సపోర్టింగ్గా ఉండడం, నర్చరింగ్, కేరింగ్, ఈ టైప్ పర్సనాలిటీ మీది. సో ఇలాంటి వాళ్ళని ఎవరైనా ఇష్టపడతారు. బట్ అలాంటి ఛాన్స్ మీ పర్సన్కే వచ్చినందుకు చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతూ ఉంటారు ఇప్పుడు. బట్ ఒక ఫియర్ ఏదైతే ఉంది ఏంటి అని అంటే మీ పర్సన్ మైండ్లో అలాంటి వాళ్ళని జనరల్గా చాలామంది ప్రపోజ్ చేస్తూ ఉంటారు. మీరు ఒకవేళ మూవ్ ఆన్ అయిపోయారేమో అన్న భయం కూడా ఉంది మీ పర్సన్కి. సోషల్ మీడియా స్పై చేస్తున్నారు, మీ అకౌంట్స్ అన్నీ కూడా స్పైయింగ్, స్టాకింగ్ జరుగుతుంది. అండ్ మీ పర్సన్ ఏమైతే మీ సోషల్ మీడియా నుండి ఫొటోస్ అవన్నీ కూడా స్క్రీన్ షాట్స్ తీసి మీ పర్సన్ దగ్గర పెట్టుకున్నారు. నైట్ టైం ఎక్కువ ఆ ఫొటోస్తో మాట్లాడుతూ ఉంటారు. సైకిక్ మెసేజెస్ పంపుతున్నారు, ఛానల్డ్ మెసేజెస్ పంపుతున్నారు, టెలిపాథిక్ మెసేజెస్ పంపుతున్నారు మీకు. సో సోల్ కాంటాక్ట్ అయితే ఉంటుంది ఇద్దరికి. నైట్ టైం అయ్యేసరికి సోల్ కాంటాక్ట్ వస్తుంది. అండ్ మీరిద్దరూ దూరంగా ఉన్నా కూడా మీ సోల్స్ అయితే మాట్లాడుకుంటున్నాయి. సో అందుకే మీరు అబ్జర్వ్ చేస్తుండొచ్చు, మీకు డిప్రెషన్ లెవెల్స్ తగ్గిపోయాయి. ఎందుకంటే మీ పర్సన్ ఆల్రెడీ మీతోనే ఉన్నట్టుగా ఫీల్ అవుతున్నారు. మీరు అక్కడ మీ పర్సన్ కూడా అలానే ఫీల్ అవుతున్నారు. మీకు అన్ని విషయాలు చెప్తున్నారు త్రూ సోల్ కాంటాక్ట్. సో మీ పర్సన్ కూడా అక్కడ చాలా రిలాక్స్డ్గా ఫీల్ అవుతూ ఉంటారు నైట్ టైం. ఎందుకంటే ఇలా టెలిపతిక్ మెసేజెస్ సెండ్ చేస్తూ ఉంటారు, మీ పిక్స్తో కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. సో ఇలాంటివి జరుగుతున్నాయి. అండ్ ఆ కరేజ్ ఏదైతే ఉందో, ఒక స్ట్రెంగ్త్ ఏదైతే వస్తుందో అది ఒక డివైన్ టైమింగ్లోనే వస్తుంది. ఆ డివైన్ టైమింగ్ కోసం మీరు వెయిట్ చేయాలి అండ్ మీ పర్సన్ కూడా వెయిట్ చేయాలి. సో యూనివర్స్ ఎప్పుడైతే మిమ్మల్ని కలపాలి అని అనుకుంటుందో అప్పుడే కలుపుతుంది. ఓకే, బట్ మీ రిలేషన్ ఒక డివైన్ రిలేషన్, పాస్ట్ లైఫ్ కనెక్షన్ మీది. సో మీకు యాన్సిస్టర్స్ కూడా మీకు సపోర్టింగ్గా ఉన్నారు. ఇటు మీకు అండ్ మీ పర్సన్కి కూడా. మీ పర్సన్ యాన్సిస్టర్స్ కూడా మీ పర్సన్కి సపోర్టింగ్గా ఉన్నారు ఈ రిలేషన్, రిగార్డింగ్ యువర్ రిలేషన్. ఓకే, సో రిలేషన్షిప్ తప్పకుండా అయితే నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. కమ్యూనికేషన్ కూడా త్వరలోనే రాబోతుంది. ఓకే, కమ్యూనికేషన్లో అపాలజీ అండ్ ఆర్గ్యుమెంట్స్ తప్పకుండా కనిపిస్తాయి. అండ్ ఎవరైతే డైరెక్ట్గా మిమ్మల్ని కలవటానికి వస్తారో అప్పుడు కూడా మీకు ఒక చిన్న ఆర్గ్యుమెంట్ స్టార్ట్ అవుతుంది. ఓకే, సో ఇది ఒక జనరల్, కలెక్టివ్ అండ్ టైమ్లెస్ రీడింగ్. ఇందులో ఈ రీడింగ్లో మీరు రెజొనేట్ అయిన పాయింట్స్ తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. ఓకే, సో ఇక్కడ మనకి రాసుల విషయానికి వస్తే మేషరాశి, సింహరాశి, ధనుష్ రాశి, వృషభ రాశి, తులారాశి, కన్యారాశి, కుంభరాశి అండ్ మకర రాశి కూడా కనిపిస్తుంది. లక్కీ నెంబర్ 9. అండ్ ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోవడానికి మీరు కామెంట్ సెక్షన్లో 222 అని టైప్ చేయండి. 222. ఓకే, 222 అని టైప్ చేసి మీ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. అండ్ జెమ్ స్టోన్స్, క్రిస్టల్స్, పిరమిడ్స్, రుద్రాక్షలు ఇలాంటివి ఏం కావాలన్నా
మీరంతా నా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైనే ఉంటుంది. ఆ వాట్సాప్ నెంబర్కి పింగ్ చేయండి, డీటెయిల్స్ చెప్తాను. ఇవన్నీ కూడా అమౌంట్ పే చేసి తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ పర్సనల్ రీడింగ్స్, రీయూనియన్ రెమెడీస్ కూడా మీరు అమౌంట్ పే చేసి తీసుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా ఛార్జబుల్. ఓకే అండి, రీడింగ్ ఇంతటితో వదిలేస్తున్నాను. నెక్స్ట్ రీడింగ్లో మళ్ళీ కలుద్దాం. అండ్ రీడింగ్లో రెజనేట్ అయిన పాయింట్స్ తీసుకోండి, రెజనేట్ కాని పాయింట్స్ వదిలేయండి దయచేసి. అండ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. షేరింగ్ లవ్ అండ్ లైట్.